సినిమా అయితే చాలా బాగుంది. ఎస్పెషల్లీ క్లైమాక్స్ బంపు లేపడి క్లైమాక్స్ చాలా గూస్ బంప్స్ క్లైమాక్స్. ఫస్ట్ హాఫ్ కొంచెం యావరేజ్ ఉంటుంది, ఫస్ట్ హాఫ్ బాగానే ఉంటుంది అన్న. సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది. క్లైమాక్స్ అయితే బంపు. ఫ్యూచర్ మహాభారతం చూస్తాం మనం. సూపర్ పక్కా చాలా బాగుంది. వెళ్ళి చూడండి మీరేనే. చాలా బాగుంది. చాలా సూపర్ గా చేశారు. లాస్ట్ క్లైమాక్స్ ఉందన్న, దానికి చింపి క్లైమాక్స్ సూపర్ అన్న. ఇచ్చేచ్చన్నా మన కల్చర్ని మళ్ళీ మనకి ఇచ్చేసాడన్న. అసలు లాగి తెలుగుడికి పుట్టడం మన అదృష్టం. ఇలాంటి సినిమా ఎవరు తీయలేరు. హాలీవుడ్ టచ్ చేసాం, షేక్ చేస్తున్నాం అంతే. కానీ అదృష్టం ఏంటంటే మన కల్చర్ మనకు మళ్ళీ గుర్తెచ్చుకుంటాం. నెక్స్ట్ లెవెల్ సినిమా అయితే ఎప్పుడు సూపర్ సినిమా తీర్చాడు. మళ్ళీ ప్రభాస్ అన్ని ఇట్టి మళ్ళీ కొట్టాలి. లాస్ట్ మహాభారత సీన్ అయితే మహాభారత సీన్ అయితే మామూలుగా లేదు. అర్జున క్యారెక్టర్, కర్ణ క్యారెక్టర్ అయితే మామూలుగా లేదు. కర్ణ క్యారెక్టర్ వచ్చేసి ప్రభాస్ మామూలుగా లేదు. సినిమా మాత్రం హిట్. ప్రతి సీన్ హైలైట్. సినిమా ఇంటర్పిల్ నుంచి ఇంటర్పిల్ తర్వాత అయితే ఒక రేంజ్ లో ఉంది సినిమా. హైలైట్ ఉంది సినిమా చాలా బాగుంది. ఇండస్ట్రీలో నచ్చిన తీయలేడు అన్న. ఇండస్ట్రీలో నచ్చిన ఎవరు తీయలేడు. విజువల్ మాత్రం 6000 ఇయర్స్ బ్యాక్ నుంచి 6000 బిఫోర్ వరకు చాలా బాగా చూపించాడు. మైండ్ బాగుంది లోపల. పిచ్చే ప్రభాస్ పండగ. స్టార్ రెబల్ స్టార్. మెంటల్ ఎక్సింది. అందరూ చూడండి. అసలు ఫస్ట్ డే 200 crores పక్కా కొడుతుంది. దీని అమ్మ మెంటల్ ఎక్సింది. చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి. చాలా బాగుంది మూవీ. అందరినీ చూడమని రికమెండ్ చేస్తాను. వెరీ గుడ్ మూవీ. మూవీ అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం అలా అనిపించింది, కానీ నెక్స్ట్ హాఫ్ మాత్రం సూపర్ చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని, కానీ సూపర్ మూవీ అయితే సూపర్ బ్లాక్ బస్టర్. చాలా బాగుంది. సూపర్. భైరవ క్యారెక్టర్, అశ్వత్థామ క్యారెక్టర్ సో నైస్, సో బ్యూటిఫుల్. చాలా అంటే చాలా బాగుంది.